మనది ఆధ్యాత్మిక దేశం. Yeah. ఇక్కడ గురువులను మనం గౌరవిస్తాం. మఠాధిపతులు Yeah. కొందరు మఠాధిపతులు, కొందరు బాబాల వల్ల మన హిందువులకు చెడ్డ పేరు వస్తుంది. దీన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు చాలా వాళ్ళ వల్ల చాలా మంచి పనులు కూడా జరుగుతున్నాయి, కొంతమంది వల్ల అట్లా అవుతున్నాయి. చాలా కానీ మంది మంచిని చూడక ఇప్పుడు విమర్శకులు ఎవరైతే ఈ చెడునే బాగా ప్రాపగండా చేస్తారు కదా, ఎస్ దీన్ని ఎలా చూడాలి మనం? చాలా మంది మఠాధిపతులు వాళ్ళ జీవితాలని త్యాగం చేసి మరి కొంతమంది ఆయన పేరు సరిగా తట్టట్లేదు, చాలా మంది క్రిస్టియన్స్ ని కన్వర్షన్స్ ఆపుతున్నాడంట వాళ్ళ ఏరియాలో. ఘర్ వాపస్ అవును చాలా మంది ఆయన మీద కూడా చాలా థ్రెట్స్ ఉన్నాయి. ఇట్లా ఇన్ఫేమ్ అంటే జనాల్లోకి సద్గురులాగా ఫేమస్ అవ్వడం అక్కర్లేదు. చాలా మంది వాళ్ళ ప్రాంతాల్లో చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారు, మాకు రామరాజ్యం వద్దు సెక్యులరిజమే కావాలనే వాళ్ళు మఠాధిపతులను ఏం చేయాలి? అదే కదా హిందుత్వం అనేది. మనకు ఊచకోత కోసి మన గొంతు కోసిన దాన్ని మనమే దీన్నే స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారు. అవును.